హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను వేణు వెళ్దండి. సో రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ ప్రకటించారండి. సో ఆల్ విన్నర్స్కి కంగ్రాచులేషన్స్. అట్లాగే ఎస్పెషల్లీ మా బలగం సినిమాకి కూడా గద్దర్ అవార్డు వచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే 24 ఇయర్కే గద్దర్ అవార్డ్స్ ప్రకటిస్తారు. ఇంకా దాని ప్రీవియస్ సినిమాలన్నీ అయ్యో మాకు రాలేదే అని ఒక ఫీలింగ్ ఉండేది మాకు. బట్ లక్కీగా ఒక షాకింగ్గా 2014 నుంచి 24 వరకు 23 వరకు ప్రతి ఇయర్కి ఒక బెస్ట్ 3 మూవీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా అవార్డు ఇచ్చారు. సో ఎప్పుడైతే ఈ అవార్డులు ఆగిపోయి అక్కడి నుంచి మిస్ అయిపోయామే అనుకునే వాళ్ళందరికీ మళ్ళీ సాటిస్ఫై చేశారు. సో ఎస్పెషల్లీ ఆ నిర్ణయానికి తెలంగాణ గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే డీసీ చైర్మన్ దిల్రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళీ మేము అవార్డు ఫంక్షన్లోకి వెళ్ళి ఫస్ట్ తెలంగాణ స్టేట్ అవార్డు తీసుకుంటున్నందుకు, నా ఫస్ట్ మూవీకే స్టేట్ అవార్డు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఎంటైర్ మా బలగం మూవీ ద్వారా మా తరపున తెలంగాణ గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. వెరీ హ్యాపీ. సో బలగం రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 years దాటింది. బట్ ఇంకా ఏదో రకంగా 1 monthకో 2 monthకో ఏదో రకంగా మళ్ళీ బలగం సంబంధించిన ఏదో ఒక అవార్డు ఫంక్షను లేకపోతే ఎక్కడో ఏదో డిస్కషన్ ఇంకా వస్తూనే ఉందండి. సో చాలా మెమొరీస్ కాదు, అసలు నాకు లైఫ్ టైం మెమొరీస్ ఇస్తూనే ఉంది బలగం. సో విడదీరాని బంధం అయిపోయింది నాకు బలగంతో. సో ఇంత మంచి జర్నీని నాకు ఇచ్చిన యాక్చువల్గా తెలుగు ప్రేక్షకులకు నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను, ఈ సినిమాని అంతగా దగ్గరకు తీసుకున్నందుకు. సో ఈ సినిమాలో సక్సెస్లో నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ అండ్ మై టీమ్, ఎంటైర్ మై కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.